భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కి అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ కార్యకర్తలు రెడ్ షర్ట్ వేసుకున్నారని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రెడ్ షర్ట్ వేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని పోలీసుల్ని ఎమ్మెల్యే కూనంనేని ప్రశ్నించారు. ఇదే అంశంపై కొత్తగూడెం డీఎస్పీకి కూనంనేని ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. డిఎస్పీ గారు ఏంటి రెడ్ షర్ట్ ఒక్కళ్ళు వేసుకుంటే కూడా అది చెప్పి చూపిస్తారండి. కూర్చుంది కండువా ఉంటే తప్పు. ఎవడో ఒకరు మామూలు ఒక్కడే అందులో గుంపుగా వచ్చింది కాదు. మీరు చెప్పారంట కదా మామూలు రెడ్ షర్ట్ కొంతమంది రెడ్ షర్ట్ అందులో ఎవరో ఒకరు రెడ్ షర్ట్ తీసుకొచ్చారు. సింబల్ ఏం లేదా? సింబల్ లేదు, కానీ గుర్తు లేదు. ఎక్కడ ఉందా రూల్ ఏమైనా ఉందండి? ఇది నేతా స్కూల్ ఎన్నో బుద్ధి ఎందుకంటే ఇట్లా అతి చేస్తే గొడవలు అవుతుంది. మా డిఎస్పీ చెప్పాడు అంటున్నారు వీళ్ళు. కండువాలు వద్దు, కండువాలు అవసరం. కండువా వద్దు, గుర్తు కూడా వద్దు. షర్ట్ చేసుకుంటే ఎప్పుడు ఇస్తే ఏమైంది? వీళ్ళ పరిస్థితి ఏమైంది? వీళ్ళ పరిస్థితి అక్కడ అదే ఏదైంది 19th డివిజన్ కాదయా 19th డివిజన్. చెప్పండి ఎందుకు ఎక్కువ అతి చేస్తున్నారు వీళ్ళు? బాగా ఎంత లొంగిపోకూడదండి. ఎంత లొంగిపోతారు.